మీ పెళ్లి అప్పుడేదో మన పరిస్థితిని బట్టి జరిగిపోయింది. నాన్నగారు సరిగ్గా ఎంక్వైరీ చేయలేదు, అమ్మకి శ్రద్ధ లేదు, అజయ్ గాడు అస్సలు పట్టించుకోలేదు. ఇలా వాళ్ళ మీద నిందలు వేస్తే ఏదైనా ఉపయోగం ఉంటుందా? ఇంతవరకు జరిగిందేదో జరిగిపోయింది. నువ్వు వేణుతోనే కలిసి జీవించాలి. అందుకే కదా నీకు పెళ్లి చేయించింది. అది కూడా చాలా కష్టమైన పరిస్థితుల్లో. అప్పు తీసుకున్నాం, అందరి దగ్గర ముష్టెత్తి వాళ్ళని వీళ్ళని అడిగి చేయించాం. అదంతా నీకు చెప్పలేదు కదా. అందుకని ఒక మృగంతో నన్ను వెళ్ళి జీవించమంటున్నావా అన్నయ్య? నీ సమస్య నేను తీరుస్తానని మాట ఇచ్చాను కదా. నా సమస్యలన్నీ తీరిపోయిందని తెలిసే వరకు నువ్వొచ్చి నాతో ఉంటావా? బాలా, నీ సమస్యని మాత్రమే ఆలోచిస్తున్నావు. నీ తర్వాత నాకు అజయ్కి ఒక జీవితం ఉంది. ఆ విషయం మర్చిపోకు. ఇప్పుడు నా కోసం వచ్చే సంబంధాల్ని నేనెందుకు కాదంటున్నాను? నీ జీవితాన్ని మనసులో పెట్టుకుని అది మర్చిపోకు. నువ్వు నీ జీవితాన్ని సేఫ్గా పెట్టుకోవడానికి మొండికేసి మా జీవితాల్ని నాశనం చేయకు. నీకు అర్థమవుతోందా? నేను పెళ్లి చేసుకోవద్దా? అలాగే అజయ్ కూడా ఒక జీవితం ఉందిగా. కేవలం నీ ఒక్కదాని వల్ల మా జీవితాలు నాశనం అయిపోవడం నాకు ఇష్టం లేదు. అదంతా సరే, ఇదంతా లెక్కకు రాలేదంటే 4 కోట్లకి 5 కోట్లు నష్టమైంది. నష్టమా? ఓనర్కి. బ్రదర్, మీరు ఈ విషయంలో చాలా కష్టపడినట్టున్నారు. చాలా ఈజీగా ఉంది. ఓ, అలాగైతే పోలీసులు వచ్చినా మీరే చూసుకుంటారనమాట. హరి కాల్ చేశాడు బాలా గురించి చెప్పడానికి. ఏం చేస్తారు? దాని గురించి అంతా మీరు ముందు టీవీ ఆఫ్ చేయండి. పగలేమన్నా మాట్లాడదామంటే ఫోన్లోనే ఉంటారు. సాయంత్రం ఇంటికొస్తే టీవీ ముందు కూర్చొని టైం గడిపేస్తూ ఉంటారు. నీకు నీ ఇంట్లో ప్రాబ్లం మాట్లాడటం తప్ప ఇంకా వేరే పనే లేదు కదా. ఇంతకు ముందు మా ఇంట్లో వాళ్ళ గురించి ఎప్పుడు మాట్లాడినా బాగా వింటారుగా. ఇప్పుడేమైంది? జయ, మన అవసరం అనుకుంటే మనం మాట్లాడేది వాళ్ళు ఏదైనా వినాలి కదా. అదంతా గమనించకుండా, కొంచెం కూడా ఆలోచించకుండా చేసేవాళ్లే మీ ఇంట్లో వాళ్ళు. వాళ్ళ సమస్యలు ఇని టైం వేస్ట్ చేయటంలో నాకు కొంచెం కూడా ఇంట్రెస్ట్ లేదు. అమ్మా, నాన్న, అజయ్ వీళ్ళ గురించి వదిలేయండి. ఇప్పుడు హరి కాల్ చేసి ఒక విషయం అడిగాడు. రేపు వేణు వాళ్ళ ఇంట్లో వాళ్ళని తీసుకొని ఇంటికి రమ్మన్నారట. ఎందుకు? ఇప్పటి వరకు జరిగిన విషయాల గురించి మాట్లాడటానికి. ఇలా ఎన్నో విషయాలు మాట్లాడాం. ఇలా మాట్లాడటం వల్ల కొంచెం ప్రయోజనం ఉందా అసలు? ఇప్పుడు హరి ఉన్నాడు కదా. ఇద్దరి వైపులో ఉన్న సమస్యలను మాట్లాడుకొని బాలకి అక్కడ ఏ సమస్య రాదని నమ్మకం కలిగితే బాలను పంపించొచ్చు కదా. నమ్మకం ఇవ్వాల్సింది ఇంట్లో వాళ్ళు కాదు, వేణుగోపాల్. ఇప్పుడున్న ఒక సిచ్యువేషన్లో వాడు ఏమన్నా చెప్తాడు. చెంపదెబ్బ కొట్టిన బాలనే తిరిగి వాడికి దొరికితే బాల శవం మాత్రమే మనకు దొరుకుతుంది. చూస్తూ ఉండు. మీరలా మాట్లాడకండి. 2 కుటుంబాలు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇక బాలని ఎలాంటి కష్టాలు పెట్టనని అతని చేత రాయించుకోవాలి. దానివల్ల ఏంటి ప్రయోజనం? బాలాకి విపత్తు అనే ఒక విషయాన్ని సృష్టించడం కష్టమా? వాళ్ళకి కంప్లైంట్ చెప్పడానికి తను లేకుండా చాలు. పెళ్ళైన తర్వాత కూడా ఇప్పుడు పుట్టింటికి వచ్చి ఉండాల్సిన పరిస్థితి బాలకు వచ్చింది కదా. ఆ అమ్మాయి ఇప్పుడు గర్భవతి కదా. సమస్యని పరిష్కరించుకుని భార్యాభర్తలిద్దరూ కలిసి ఉండాల్సిన సమయం కదా ఇది. వాడొక హస్బెండ్ అని చెప్పడానికే చిరాకు వేస్తుంది. అందరు అమ్మాయిలకి తగిన భర్త దొరకడం జరగదు కదా. ఈ సమయంలో తను వాళ్ళింటికి వెళ్లడమే మంచిది. కానీ అంతకంటే ముందు తనకక్కడ ఎటువంటి సమస్య రాకుండా ఉంటుందని నమ్మకం కుదరాలి. బాలాని తలుచుకుంటే నాకు కష్టంగానే ఉంది. ఎందుకంటే ఆ విషయంలో నేను తలదూరిస్తే మీ నాన్నకి తమ్ముడికి ఇష్టం లేదు. ఎందుకంటే నేను మాట్లాడేది చేసేది వాళ్ళకి అస్సలు నచ్చదు. రేపు వేణు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వచ్చేటప్పుడు మనం కూడా ఉండాలని హరి అంటున్నాడు. దానికి నువ్వు ఏం సమాధానం చెప్పావు? అది మీరే చెప్పండి. వాళ్ళ దగ్గర మాట్లాడటానికైతే నేను రానే రాను. ఇంకేమీ లేదు. ఆ వేణుగోపాల్ని చూసే టైంలోనే చెంప మీద 2 గట్టిగా వేస్తాను.
బాలాని ఆ రోజు అర్ధరాత్రి పూట ఇక్కడి నుంచి తీసుకెళ్ళినప్పుడే వాడికి నేను ఫిక్స్ చేశాను. ఆ తర్వాత నన్ను బాలాని కలిపి చెడుగా మాట్లాడినప్పుడు అప్పుడే ఫిక్స్ అయ్యా. చేతిలో దొరికితే వాడు తల పగలగొట్టాలని చెప్పి అప్పుడే డిసైడ్ అయ్యా. అప్పుడు జరిగిన విషయాలన్నీ ఇప్పుడు నీ మనసులో పెట్టుకోకు. ఒక ఆడదాని జీవిత సమస్య కదరా ఇది. తన కోసం నువ్వేదైనా చెయ్యాలనుకుంటే ఒక తోడబుట్టినవాడు చేస్తున్నట్టుగా నువ్వు చెయ్యాలంతే. అలా చేసిన అన్ని విషయాలు నాకు ప్రాబ్లంలోనే తెచ్చిపెట్టాయి. అన్ని విషయాలు మనకు తెలుసు కదండి. అమ్మా నాన్న వాళ్ళు తనని ఎలాగైనా పంపించాలని చూస్తారు. ఇంకా అజయ్ గురించి చెప్పక్కర్లేదు. ఇంకా హరి విషయానికొస్తే తనకి ఏ విషయం తెలీదు. అలాంటి సమయంలో మనం అక్కడ ఉండటం ముఖ్యం కదండి. మన పిల్లే కదా. అలా వాళ్ళు ఊరికే వచ్చి ఒప్పించి తీసుకెళ్ళడం బాగుంటుందా? ఊళ్ళో నలుగురు నానా మాటలు అంటారని ఇప్పుడు బాలని తనతో పంపడం మంచిది కాదు. ఏదేమైనా మీరిద్దరూ ఇప్పుడు అక్కడికి వెళ్ళి తీరాలి. బాల భవిష్యత్తు బాగుండడం కోసం నేను ఒక మంచి నిర్ణయం తీసుకుంటానని అతను చెప్తే నువ్వు ఒప్పుకో చాలు. వేణుగోపాల్తో తనకొక మంచి జీవితం ఉంటుందని నాకు అనిపించలేదు. అలా అనుకుని బంధాన్ని తెంచేయగలమా? తనిప్పుడు గర్భవతిని ఆలోచించాలి కదా. పరస్పరం అర్థం చేసుకుని ఇద్దరూ బతకడానికి వాళ్లకు ఒక అవకాశం ఇవ్వలేదని మన గురించి ఎవరో అనుకోకూడదు. నువ్వు కూడా వెళ్ళాలి. గొడవ పెద్ద చేయకుండా వాళ్ళని ఎలాగైనా సరే కలపాలి. ఇది మన కుటుంబంలో సమస్య అని అనుకుంటే చాలరా. ఒంటరి దాన్నని నాకు సహాయం చేయడానికి తోడెవ్వరూ లేరని బాలా అనుకోకూడదురా. ఇలా చూడు, ఒక అన్నగారిగా తనకు తోడుండి నువ్వు తనకి సహాయం చెయ్యాలి. బాలా, వాళ్ళక్కడ విషయం మాట్లాడుకోబోతున్నారు. మాట్లాడ్ని. నీ విషయం గురించే వాళ్ళక్కడ మాట్లాడబోయేది. రా. నా సమస్య కాదక్కా. వాళ్ళక్కడ మాట్లాడబోయేది వాళ్ళ సమస్య. అప్పుడప్పుడు నా పేరు చెప్తారు అంతే. నువ్వు ఇలా మొండిగా ఉంటే సరిపోతుందా చెప్పు? నువ్వు చెప్పుకోవాల్సిందంతా చెప్పు. ఎన్నిసార్లు చెప్పాలి? 1 నెల క్రితమే వీళ్ల ముందే కదా నేను మాట్లాడింది. ఆ రోజు నువ్వు ఉన్నావుగా. నాన్న చెప్పారుగా ఆయనకి మనోవ్యాధి ఉందని. అందుకు వాళ్ళు ఆయన్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారా? మరెందుకీ కాంప్రమైజ్ మీటింగ్? ఆ రోజులాగా కాదు ఇప్పుడు. నీకోసం సపోర్ట్ చేసి మాట్లాడటానికి, నిర్ణయించడానికి హరి ఉన్నాడు, మనోజ్ బావ ఉన్నాడు. ఇలా చూడు, ఈ ఇంటికి సంబంధించిన ఏ విషయంలోనూ ఇక జోక్యం చేసుకోనని గట్టిగా చెప్పిన మనిషి మీ బావ. మా అత్తయ్య నేను బలవంతంగా చెప్పడం వల్లే ఇక్కడికొచ్చారు. నీకు సపోర్ట్ చేయడం కోసమే. నా కోసమని నువ్వు అనద్దు. చెల్లెలు భర్తతో గొడవపడి ఇంటికొచ్చి కూర్చుందని చుట్టుపక్కల వాళ్ళు అడగడం నీకు నచ్చలేదు. ఆడపిల్ల ఇంటికొస్తే అమ్మా నాన్నలకి తలవంపులు. చెల్లెలు మాట వినట్లేదనడం అన్నయ్యలకి అవమానం. ఈ విషయాల గురించి ఇప్పుడి మాటలు. అదేగా ఇక్కడ జరగబోతోంది. ఇప్పుడేమో అంతా నా కోసమని అంటారు. నాకు తెలుసులే, ఇవన్నీ మీ పరువు పోకుండా ఉండడం కోసమే కదా. అంతేగాని నా కోసం కాదులే. అసలు నీ ఉద్దేశం ఏంటి? ఒక భర్తో తండ్రో లేకుండా ఈ బిడ్డని ప్రశ్నించి పెంచగలవా? వేణుగోపాల్ మీదున్న కోపమో ద్వేషం మీదో నీకిలా అనిపించడంలో తప్పులేదు. కానీ నీ వల్ల కాదు బాలా. నువ్వంత సాహసం చేయలేవు. అందుకని నేను అతనితో తిరిగి వెళ్ళి అతనితో బాగా దెబ్బలు తినాలా? నువ్విప్పుడు అన్నావు కదా నీ వల్ల కాదు అని. అవును, కరెక్టే. నాకు బలం ఉండుంటే అతన్ని చంపేసేదాన్ని. ఒక చిన్న చీమని కూడా చంపడానికి నాకు మనసు రాదు. అది అతనికి బాగా తెలుసు. అటువంటి మనిషే అతనికి కావాలి. ఇవన్నీ హరికి తెలుసు కదా. వేణుగోపాల్ వాళ్ళ అన్నయ్య, వాళ్ళ అమ్మ కూడా వచ్చారు. వాళ్ళందరితో ఒక అగ్రిమెంట్ రాపించుకుందాం.
ఇంకెప్పుడూ తన వల్ల నీకెటువంటి సమస్య రాదని. అగ్రిమెంట్ ప్రకారం నడుచుకోకపోతే నీకు సపోర్ట్గా మేమందరం ఉంటాం. నువ్వు అనుభవించే బాధ నాకు అర్థమవుతుంది బాలా, కానీ ఇది తప్ప నీకు వేరే దారి లేదు. మళ్ళీ ఇంకెప్పుడూ బాధపడకుండా ఉండటానికి ఒక్కసారి ఆలోచించు. బాలసుధ పొగరుగా మాట్లాడినా కూడా మేము క్షమించాం. వేణుగోపాల్ చేసిన పిచ్చి చేష్టల్ని మీరు క్షమించండి, అప్పుడు సమస్య తీరిపోతుంది. భర్తని చెంప మీద కొట్టింది. ఎక్స్క్యూజ్ మీ, జరిగిందంతా జరిగిపోయింది. అదంతా ఇప్పుడు ఎందుకు? మా బాల వేణు చంప పగలు కొట్టింది. ఆ విషయాన్ని మీరు మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు. అసలు తను ఎందుకు కొట్టిందో మీ అందరికీ బాగా తెలుసు కదా. మా బాల అతనితో పెళ్లి చేయించిందే. పెళ్ళైన మొదటి రోజు దగ్గర నుంచి కొట్టడానికో తిట్టడానికో తన్నడానికో అవమానించి ఎంజాయ్ చేయడానికి కాదు, ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించి రక్షించి చూసుకోవడానికి మాత్రమే. అరే, బాలసుధ ఇక్కడికొచ్చి మీకు చెప్పింది మాత్రమే కదా తెలుసు. ఇన్ని రోజులైంది కదా, ఏం జరిగిందని వేణును ఒక్కరోజన్నా పిలిచి అడిగారా? లేదంటే మమ్మల్నైనా అడిగారా మీరు? హహ, అలా అడగకుండానే మీరు తను చెప్పిన కట్టుకథలన్నీ నమ్మేశారు. కట్టుకథలు చెప్పానా? నేనేం కట్టుకథలు చెప్పాను? బాలా, నువ్వేం మాట్లాడకు, మేం మాట్లాడుతున్నాంగా. ఎందుకు బాలని ఆపుతున్నారు? తను చెప్పాలనుకున్నది చెప్పనివ్వండి. మనోజ్ బావా, ఫస్ట్ వేణుగోపాల్ ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పని, తను పూర్తి చేసిన తర్వాత బాలతో మాట్లాడతాం. జరిగిన విషయం గురించి నేనేం అడగట్లేదు బావా, అది అక్కర్లేదు కూడా. వేణుకు ఇప్పుడు ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పండి. నీ వైపు నుంచి నువ్వు ఏం చెయ్యగలుగుతావో అదంతా చెప్పు. నువ్వు చెప్పు. ఇక పైన ఇటువంటి ఏ సమస్యలు కూడా మేము ఇక్కడికి రాకూడదు. నేను తనకి కన్న తల్లిని. నువ్వు తనకి చేసిన అన్యాయాన్ని ఏ తల్లి సహించలేదు. ఇంట్లో ఉన్న వాళ్ళ ప్రేమ వల్లే తను హాస్టల్లో ఉంటుంది. ఇక వేణు ఏం మాట్లాడాలి? బాలాని తిరిగి తీసుకెళ్ళడానికే నేను వచ్చాను. మీరిలా పట్టి పట్టినట్టు మాట్లాడితే బాలని మీతో ఎలా మేము పంపించగలం? మళ్ళీ తీసుకువెళ్తానంటే ఇక మీదట ఏ సమస్య లేదనే కదా దీనికి అర్థం. ఇకపైన జరగబోయే విషయాల్లో ఎటువంటి పొరపాటు జరగకూడదు. అన్ని సమస్యలు పరిష్కరించుకుని ఇకపైన ఏ అపార్థాలు లేకుండా జీవిస్తామని వేణు బాల ఒక నిర్ణయానికి రావాలి. అది కుదరని పనిని మీలో ఎవరికైనా అనిపించిందంటే ఇప్పుడు ఇక్కడే డైవర్స్ గురించి కూడా మనం ఆలోచించుకోవాలి. మామా, నువ్వేం మాట్లాడుతున్నావు? అందుకోసమో మనం ఇక్కడికి వచ్చి కూర్చున్నాం. దానికి ఏదో ఒక లాయర్ను చూసుకోవచ్చు కదా. డైవర్స్ గురించి కాదు, వాళ్ళిద్దరూ కలిసి బ్రతకాలనే మాట్లాడుతున్నాం. వేణు, మీ నిర్ణయం ఏంటో మాకు తెలియాలి. బాలాని తీసుకెళ్ళడానికి నేను సిద్ధమే. ఇంతకు మించి నేనేం చెప్పగలను? ఇక నుంచి బాలతో మూర్ఖంగా ప్రవర్తించనని, అనుమానించనని, తనని కొట్టి హింసించరని ఏంటి గ్యారెంటీ? వేణు దగ్గర అడుగుతుంది ఏంటి, వినిపించలేదా? బాలా సైడ్ నుండి ఏదైనా దారుణంగా ప్రవర్తించిందంటే? నీ విషయం గురించి చెప్పు, తర్వాత బాల గురించి మాట్లాడదాం. భార్యని తీసుకువెళ్ళి పూజ గదిలో పూజ చేస్తానని మీతో చెప్పలేను. కానీ ఇది కొంచెం కూడా కరెక్ట్ కాదు. మనం వీడి దగ్గర మాట్లాడేదంతా వేస్టే. నన్ను చూసి భయపడాలనుకో మాకు. నువ్వు ఆ రోజు మా ఇంటికి భోజనానికి వచ్చినప్పుడు నైట్ తను తీసుకెళ్లి అవమానించింది నేను ఇంకా మర్చిపోలేదు. ఆ రోజు వర్షంలో నన్ను తీసుకెళ్లి ఒక హోటల్లో రూమ్ బుక్ చేసి నన్ను కొట్టాడు. బావకి నాకు అక్రమ సంబంధం ఉందన్నాడు. ఏంటి హరి ఇది? అంతా విన్నాక కూడా మళ్ళీ పాత విషయాలే తవ్వితే ఎలా? మీకు చెప్పడానికి కొత్తగా ఏం లేదు కదండి. ఇప్పటి వరకు జరిగింది మళ్ళీ జరగదంటేనే మా బాలని మీతో పంపిస్తాం. ఇక ముందు జరిగినట్టే ఇక జరగదంటున్నాడు కదా. చెప్తే సరిపోదండి, ఖచ్చితంగా జరగాలి.
ఇక పైన వేణు వైపు నుంచి ఏ గొడవలు ఉండవు. ఆ విషయం మీరు చెప్తే సరిపోదండి. అసలు మీరెవరో కూడా నాకు తెలియదండి. నేను ఎవరు అనేది మీ పేరెంట్స్కి తెలుసు. నేను శివరామ్ని, వాళ్ళ మావయ్యని. ఆ విషయం మీరు చెప్తే సరిపోదండి, వేణు కూడా చెప్పాలి. ఇంకేంటి స్టాంప్ పేపర్లో రాసివ్వాలా? ఏయ్ చూడు, వదిలితే వెండి కొట్టేస్తాను వెళ్ళ. మనం నోట్లో నరం లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. వీడి దగ్గర మనం కూర్చొని మాట్లాడాలి. అది కాదు బాబా. మనసక్షే లేని ఒక ఫ్యామిలీ. రే నువ్వేవడరా నా తమ్ముడు గురించి మాట్లాడుతున్నావు? కూర్చో, ఆవేశపడకు, కూర్చో, నా మాట విను. వీళ్ళు అనుకునేది వేరేది. బావా గొడవ పడకండి, ఏవైనా కూర్చొని మాట్లాడుకుందాం. జయచంద్ర గారు, మీ అల్లుడు మాట్లాడేది మర్యాదగా ఉందా? పెద్దవాళ్ళను ఇంటికి పిలిపించి అవమానిస్తారా? హరి, నువ్వు పిలిచినందువల్లే కాంప్రమైజ్ కోసం మేమంతా ఇక్కడికి వచ్చాం. మీరేమైనా చెప్పండి. చూడండి, నా తమ్ముడికి ఇక్కడ ఏ స్థానం ఉందో అదే స్థానం తందే. నా స్థానం ఏంటంటే నువ్వు ఇలా చెప్పబాకు. చూడండి. నువ్వు కామ్గా ఉండు. ఇలా చూడు, మీరేమైనా మాట్లాడొచ్చు, కానీ నా తమ్ముడు మాట్లాడితే మాత్రం నేరం. ఇదెక్కడ న్యాయం అండి? నువ్వు పోరా. మనోజ్ బాబా ప్లీజ్. నువ్వంతా మధ్య మనిషిగా వచ్చి మాట్లాడడానికి కారణం బాలా నాన్నకి తమ్ముడికి ధైర్యం లేకపోవడం వల్లే. ఈ బాలా చోటున నా చెల్లి మాత్రం ఉండుంటే కనుక ఈ వేణుగోపాల్ నోట్లో ఒక్క పళ్ళు కూడా మిగిలిండవు. మనోజ్ బాబా అనవసరంగా ఏమీ చెప్పకండి. నేను చెప్పలేదు. ఇప్పుడు దాకా ఇక్కడ జరిగేదే అవసరమైన మాటలు. అనవసరంగా ఒక పిచ్చోడికి నీ చెల్లిని కట్టపెట్టింది కాకుండా ఇప్పుడు వచ్చి న్యాయం మాట్లాడుతున్నావా? ఇష్టం లేకపోతే మీరు మాట్లాడకండి బావా. లేకపోతే ఏంట్రా, నీ నోరు మూసుకొని ఉండాలా? ఇష్టం లేకపోతే ఎందుకు నువ్వు వచ్చారు? నోరుమై. నాకు కాస్త మాట్లాడాల్సింది ఉంది, అందుకే నేను ఇక్కడికి వచ్చాను. తను ఒక నెల మొత్తం వాడి దగ్గర తన్నులు తింటూ ప్రాణాలని చేతులు పట్టుకొని మీ దగ్గరికి వచ్చింది. మళ్ళీ తన్ని అక్కడికే నెట్టాలనుకుంటున్నారా? చూడండి, ఇతను చెప్పేది వింటానికి కాదు మేము ఇక్కడికి వచ్చింది. హరి, మీరిద్దరే ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పండి. మనోజ్ బాబా, ఇప్పుడు మనకు కావాల్సింది రాజీపడ్డ మాత్రమే. అనవసరంగా ఇలా నిందలు వేస్తే ఇది సాగుతూనే ఉంటుంది. మీరు అనుకున్నట్టు మాట్లాడటం నా వల్ల అయితే కాదు. ఈ సమస్య ఇంతటితో ఆగడం నీకు ఇష్టం లేదా? మీరు తలుచుకున్నట్టు డిసైడ్ అవటం నాకు ఇష్టం లేదు. అలా జరిగితే బాలా జీవితం నాశనం అయిపోతుంది. ఒక్కొక్క టైంలో ఒక్కొక్కలాగా ఉండే వీడితో ఎలా బాలాని పంపిస్తారు మీరు? హరి, ముందు మీరొక నిర్ణయానికి రండి, ఆ తర్వాత నన్ను పిలవండి. దీనికి ఒక నిర్ణయం తీసుకుని వెళ్తే సరిపోతుంది. బాలా పనిచేసే స్కూల్ దగ్గరికి వెళ్ళి హెచ్ఎం దగ్గర బాగా మాట్లాడి మర్యాదగా ఉన్నట్టు నడుచుకుని నెక్స్ట్ రోజే నువ్వు తనున్న హాస్టల్ దగ్గరికి వెళ్ళి మందేసి గొడవ చేసావు కదా, అంతే కదా? హ, ఈ ఒక్క విషయం చాలు వీడు ఎలాంటాడో. రోజు రాత్రి 4-5 గంటలు పేపర్ వాడిని, చేపలేసేవాడిని, పాలు పోసేవాడిని, ఇంకా తనతో పనిచేసే వాళ్ళని కూడా, ఇంకా సొంత నాన్నని తమ్ముని కూడా కలిపి తిట్టే వీడొక మానసిక రోగి అనేది మీకు అసలు ఎందుకు అర్థం కావట్లేదు? ఇలాంటి ఒకరితో పంపించడానిక నువ్వు లీవ్ తీసుకొని గల్ఫ్ నుండి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చావా? సొంత చెల్లి ప్రాబ్లంని అర్థం చేసుకోలేని అన్నయ్యవి నువ్వు ఒకటివేనా? ఏమండి, బయట వాళ్ళ ముందు ఏంటండి ఈ మాటలు? నేను చెప్పింది ఏంటంటే ఇక్కడ ఉన్న అందరికీ అర్థమైంది. ఇక్కడ ఏం జరుగుతుందో నాకు కూడా అర్థమైంది. సమాధానం మాట్లాడతాను అని చెప్పే ఒక నాటకం ఇది. దానికి నువ్వు నేను ఇక్కడ అసలు అవసరం లేదు. పద వెళ్దాం. ఏమండి, ప్లీజ్ కోప్పడి వెళ్ళకండి. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే ఈ పాపం మనకు కూడా కలిసి చుట్టుకుంటుంది. బాలాని వాడితో పంపించడానికి మీ నాన్న, మీ అమ్మ, ఇంకా మీ ఇంట్లో వాళ్ళు డిసైడ్ అయిపోయారు. దానికి మాత్రం మనం ఒప్పుకుంటే చాలు. దానికి ముందే మనం వెళ్ళిపోదాం. పద. బాబా, ఇక్కడే ఉండు. మీతో చేతులు కలపటం నాకు ఇష్టం లేదు హరి. హరి, ఆ మాటల్లో అర్థమవుతుంది కదా, వెళ్ళే వాళ్ళని వెళ్ళనివ్వు, పట్టుకొని ఆపొద్దని. జయా, మన బాలాని వేణుతో పంపించలేనని నేనెలా చెప్పగలను బావా? ఒక నెల పూర్తయిందంటే నేను మళ్ళీ వెళ్ళిపోవాలి. ఆ తర్వాత తన గురించి ఎవరు ఆలోచిస్తారు? అందరికీ వాళ్ళ జీవితమే ముఖ్యం.
బాలా ఇంట్లో ఉంటే నీకొక మంచి సంబంధం కూడా రాదు. అదే కదా నీది ఇంకా అజంది ఒక పెద్ద సమస్య. నేనక్కడ కష్టపడి సంపాదించిన డబ్బుని బాలా పెళ్లి కోసం తీసుకున్న అప్పుని తీర్చడానికి మాత్రమే పూర్తిగా ఖర్చు పెట్టేశాను. నేను నా కోసం స్వార్థంగా ఆలోచించుంటే నేను అప్పుని తీర్చుంటాను. ఒక నీచుడితో పంపించడానికి అసలు ఏ అన్నైనా ఒప్పుకుంటాడా? ఇప్పుడున్న సమస్యలన్నింటినీ తీర్చి భర్తతో జీవించడానికి తనని ఎందుకు ఇబ్బంది పెట్టాలి? బాలా భవిష్యత్ ఆలోచించే బావా. రేపే అమ్మకో నాన్నకో లేదంటే నాకు ఏదైనా జరిగిందంటే తన బతికేం కావాలి? అది తెలుసుకొని ఒక పిచ్చోడి చేతిలో బాలాన్ని పెడితే గనక మీరు ఎవరైనా కూడా ప్రశాంతంగా బతకగలరా?